కాలేజ్ డేస్ లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా కాలేజ్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ అయితే ఇవ్వమన్నారు. ప్రతిదీ ఇంట్రెస్టే కాబట్టి సర్లే ఇచ్చేద్దామని అక్కడికి వెళ్ళాము. కానీ వాళ్ళు మమ్మల్ని చూసాక, బాబు మీరు బ్లడ్ ఇవ్వద్దు, మేమే మీకు ఇస్తామన్నారు. Emotional damage. సర్లే అని క్లాస్ రూమ్ వచ్చి కూర్చుంటే కరెంట్ పోయి మా కాలేజ్ కోట కాస్త దెయ్యాల కోటగా మారింది. ఈ దెయ్యాల కోటలో కూడా మనల్ని అయితే ఆటలైతే ఆపట్లేదు. వీడు చూడండి, కరెంట్ ఉన్నంత సేపు పడుకుంటాడు, కరెంట్ పోయాక చదువుతాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఖాళీగా కూర్చొని బోర్ కొట్టి ఆ బేతలం బ్యాచ్ అంతా కలిసి మన పవన్ గారిని హీరోగా పెట్టి దేవరా ఇంకా బాస స్పూప్ అయితే తీసాము. సర్లే ఇక ఇంటికి పోదామని అందరం వర్షంలో తడుచుకుంటూ గేట్ దగ్గరకు వెళ్తే వాళ్ళు తిరిగి కాలేజీకే పొమ్మన్నారు. ఆ మాటకు చూడండి మన శేఖర్ గడి ఫేస్, దుర్గా గడి ఫేస్ ఎలా పెట్టారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాక ఎలా అయినా వెళ్ళిపోవాలని అందరం కలిసి అయితే గోడ అయితే గెంతేసాం. ఇటు చూడండి అరవింద్ గడి దొంగకోలు పట్టుకునే వాటిలో ఎలా వస్తున్నాడు. మన వాళ్ళంతా త్వరగా గోడ దూకేసి నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు మామ ఇంత లేట్ అయిందని అడుగుతున్నారు. బయటకు వచ్చేసాం. మన ఆనందంలో మన పవన్ గారు చూడండి పాడే ముందు డాన్స్ చేసినట్టు ఎలా చేస్తున్నాడు. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా, చాలా బాగా చేస్తున్నాడమ్మా.